ఆశ. ప్రపంచాన్ని పొందాలనే ఆశ. కోరిందల్లా నాదవ్వాలి అనే ఆశ. తరతరాలు కూర్చుని తినేంత సంపాదించాలి అనే ఆశ. పుట్టినప్పుడు ఏం తీసుకురాలేదు, వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకువెళ్ళం అని తెలిసి కూడా ఎందుకండి ఈ జీవితంపై మనకి అంత ఆశ? ఈ జీవితం టెంపరరీ, అంటే కొన్నాళ్ళు మాత్రమే. ఎప్పుడైనా అందరూ వెళ్ళిపోవాల్సిందే. అది అందరికీ తెలిసిన విషయమే. తెలియని విషయం ఏంటంటే ఇదొక టెంపరరీ లైఫ్. దీని తర్వాత ఒక పర్మనెంట్ లైఫ్ ఉందని. దీన్నే గ్రంథాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. దీన్నే భగవద్గీత గ్రంథము 7వ అధ్యాయం 5వ శ్లోకంలో ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనది, ఈ జగత్తునంతా ధరించినది, జీవరూపమైనది మరొక ప్రకృతిని శ్రేష్టమైన దానిగా తెలుసుకొనుము అని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ లైఫ్ అల్పమైనది, అంటే కొన్నాళ్ళు మాత్రమే. దీనికంటే వేరైన శ్రేష్టమైన మరొక లైఫ్ ఉందని చెప్పడం జరుగుతుంది. ఇదే విధంగా బైబిల్ గ్రంథము యాకోబు 4వ అధ్యాయం 14వ వాక్యంలో రేపేమి సంభవించినో మీకు తెలియదు, మీరు కొంతసేపే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటివారని చెప్పడం జరుగుతుంది. అంటే రేపేం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఈ రోజు ఉన్న వాళ్ళు రేపు ఉండకపోవచ్చు. మనం ఎంతగానో ఆశ పెట్టుకున్న ఈ జీవితాన్ని ఒక ఫ్యూ సెకండ్స్‌లో కనబడకుండా పోయి ఆవిరితో పోల్చడం జరిగింది. దీని తర్వాత వచ్చే జీవితం నిత్య జీవం, అదే శాశ్వతమైనదని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఖురాన్ గ్రంథము 29వ అధ్యాయం 64వ వాక్యంలో ఈ ప్రాపంచిక జీవితం ఒక ఆట, వినోదం తప్ప మరేమీ కాదు. అసలు జీవితం పరలోక జీవితమే, అది శాశ్వతమైనదని చెప్పడం జరుగుతుంది. అంటే ఈ టెంపరరీ లైఫ్ ఏదైతే ఉందో అది ఆట, అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌గా చెప్పడం జరుగుతుంది. ఆ ఆట ఎప్పుడైనా ముగిసిపోవచ్చు. దీని తర్వాత ఉన్నది శ్రేష్టమైనది, శాశ్వతమైనదని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు చెప్పండి, మనం ఏదైనా వస్తువైనా, జాబ్ అయినా సరే టెంపరరీది కోరుకుంటామా, పర్మనెంట్ కోరుకుంటామా? అంటే ఖచ్చితంగా పర్మనెంటే కావాలి అనుకుంటాం. సో మన ఆశ, కోరిక పొందాలనే తపన పెట్టుకోవాల్సింది ఈ టెంపరరీ లైఫ్ మీద కాదండి. దాని తర్వాత వచ్చే పర్మనెంట్ లైఫ్ మీద. ఆ పర్మనెంట్ లైఫ్‌ని పొందాలంటే మనం చేయవలసింది జస్ట్ రెండు పనులు. భగవద్గీత, బైబిల్, ఖురాన్ శాస్త్రాలు అధ్యయనం చేసి మన నిజమైన దైవాన్ని గుర్తించడం. ఆ దేవుడు చావుపుట్టుకులు లేనివాడు, కంటికి కనిపించిన వాడు, మనం చేసే ప్రతి పనికి లెక్క తీసుకుంటాడు అనే విషయాన్ని గ్రహించి ఆయనకు భయపడుతూ మన జీవితాన్ని గడపడం. రెండవది సాధ్యమైనంత మంచి పనులు మాత్రమే చేయడం. సో అందరూ కూడా ఇక నుంచి ఆ దైవాన్ని తెలుసుకుని ఆయన మాత్రమే ఆరాధిస్తూ ఆ పర్మనెంట్ లైఫ్‌ని పొందే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.